పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన అమెరికా, పీఓకే భారత్లో భాగం అంటూ అమెరికా మ్యాప్ విడుదల. భారత్ అమెరికా మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన భారతదేశ అధికారిక మ్యాప్ ఇప్పుడు చర్చనీయమైన అంశం అవుతుంది. ఎన్నో ఏళ్ల తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో కీలక మార్పు చోటు చేసుకుంది. భారత్ అమెరికా మధ్య కొత్తగా వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. గతంలో అమెరికా విడుదల చేసే మ్యాప్లలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతంగా చూపిస్తూ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద చుక్కలు గీతలు పెట్టేవారు. కానీ ఈ తాజా మ్యాప్లలో పీఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎలాంటి సరిహద్దు రేఖలు లేకుండా పూర్తిగా భారతదేశంలో అంతర్భాగంగా అమెరికా వాణిజ్య విభాగం చూపించారు. చైనా అధీనంలో ఉన్న అక్సై చిన్ ప్రాంతాన్ని కూడా భారత్ భూభాగంలోనే కలిపి చూపారు. భారతదేశం అధికారికంగా ప్రకటించిన భౌగోళిక సరిహద్దులనే అమెరికా తమ మ్యాప్లలో ధృవీకరించింది. ఎందుకు ఈ స్పష్టమైన అమెరికా విధానంలో ఎందుకు ఈ మార్పు? ట్రంప్ ప్రభుత్వం భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్కు ఇది గట్టి హెచ్చరిక అని చెప్తున్నారు. పీఓకేపై భారత్ వాదనను అమెరికా పరిగణలోకి తీసుకోవడం లేదనే విషయాన్ని స్పష్టమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు అక్సై చైన్ విషయంలో కూడా అమెరికా భారత్ వైఖరిని సమర్థించి చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్పై టారిఫ్లను 18% తగ్గించిన తర్వాత ఇండియాను ఒక శక్తివంతమైన మిత్రదేశంగా గుర్తించడంలో భాగంగానే ఈ మ్యాప్ విడుదలైనట్లు తెలుస్తుంది. మరోవైపు భారత్ కూడా అమెరికా విడుదల చేసిన మ్యాప్ను స్వాగతించింది. భారత్లో అంతర్భాగమని, భారత్తో విడదీయలేని భాగమని తాము ఎప్పటి నుంచో చెప్తున్న విషయాన్ని అమెరికా ఇప్పుడు గుర్తించిందని అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మ్యాప్పై వైరల్ అవుతుంది. అయితే కీలక పరిణామం దక్షిణాసియా రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై కాశ్మీర్ అంశంపై అంతర్జాతీయ వేదికలపై భారత్ వాదన మరింత బలపడనుందనేసి రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు.